ప్రాబ్లంలో వచ్చేసి మనకు మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కోమన్నారు. ఫస్ట్ మనకు మీన్ ఒక ఫార్ములా తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. మనము ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, e పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. అప్పుడు సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో e పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 0 నుంచి మనం ఇన్ఫినిటీ వరకు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. అలా 2, 3 అప్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ సాల్వ్ చేయాలి. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 2 ఇంటూ 1 రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 1 3 2 క్యాన్సిల్ అవుతుంది. దాని తర్వాత ఈ పవర్ మైనస్ ల్యాండా ల్యాండా అనేది ప్రతి ఒక్క టర్మ్ నుంచి కామన్ తీసుకుంటాం. అప్పుడు వచ్చేసి ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా కామన్ తీసుకుంటే 1 ప్లస్ ల్యాండా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది ఇంటూ ఇవన్నీ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. మనకు ఒక ఫార్ములా ఉంది, సమ్మేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ ల్యాండా పవర్ y బై y ఫ్యాక్టోరియల్ అంటే ఈ పవర్ y. అంటే ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేసినామనుకో ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 1 సబ్స్టిట్యూట్ చేసినామనుకో ల్యాండా బై 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఒకవేళ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ల్యాండా రాసుకోవచ్చు. కాబట్టి మనం ఈ పవర్ ల్యాండా రాసుకున్నాం. ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ఈ పవర్ ప్లస్ ల్యాండా. ఈ పవర్ మైనస్ ల్యాండా వచ్చేసి 1 బై ఈ పవర్ ల్యాండా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ పవర్ ల్యాండా ఇక్కడ ఈ పవర్ ల్యాండా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మీన్ వచ్చేసి ల్యాండా అవుతుంది. నెక్స్ట్ మనం వేరియన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవాలి. ఫస్ట్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం, ల్యాండా కాబట్టి ల్యాండా స్క్వేర్ అని రాసుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సేమ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ లాగా రాసుకుంటాం. సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు. ఎప్పుడైతే సింప్లిఫై చేస్తామో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ అనేది దీనికి ఇవ్వాలి కాబట్టి సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఎక్స్కి ఇస్తున్నాం. సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఇది మొత్తం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ లాగా రాసుకోవచ్చు. ఆ వాల్యూ వచ్చేసి మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాము ల్యాండా. తర్వాత ఇక్కడ 0 to ∞ వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ పీ ఆఫ్ 0. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ పీ ఆఫ్ 1. అట్లా ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ ల్యాండా రాసుకోవాలి. ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ వచ్చేసి 0, 1 మైనస్ 1 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ వచ్చేసి 0. నెక్స్ట్ 2 మైనస్ 1 వచ్చేసి 1 కాబట్టి 1 రాసినాం. ఇక్కడ 3 మైనస్ 1 వచ్చేసి 2 కాబట్టి 2 రాసినాం. నెక్స్ట్ 2 ఇంటూ 1 వచ్చేసి 2 కాబట్టి 2 రాసినాం. 3 ఇంటూ 2 వచ్చేసి 6 కాబట్టి 6 రాసినాము. నెక్స్ట్ పీ ఆఫ్ 2 అంటే మన పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. సేమ్ పీ ఆఫ్ 3 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ 3 బై 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. మనకు 3 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 6, 2 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 2. దాని తర్వాత ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ అనేది ప్రతి ఒక్క టర్మ్ నుంచి కామన్ తీస్తాము. అప్పుడు 1 ప్లస్ ల్యాండా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ల్యాండా ఉంది కాబట్టి ప్లస్ ల్యాండా అలానే రాసాము. మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా బై 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఏం రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ల్యాండా రాసుకోవచ్చు. కాబట్టి మనము ఇక్కడ ఈ మొత్తానికి ఈ పవర్ ల్యాండా రాసుకుంటాం. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఈ పవర్ ప్లస్ ల్యాండా అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా. నెక్స్ట్ మనము ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా సబ్స్టిట్యూట్ చేస్తాము. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాము, ల్యాండా పవర్ స్క్వేర్ కాబట్టి ల్యాండా స్క్వేరు. ఇక్కడ ప్లస్ ల్యాండా స్క్వేర్ ఇక్కడ మైనస్ ల్యాండా స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వేరియన్స్ వచ్చేసి కూడా ల్యాండానే. మీన్ వేరియన్స్ ఆఫ్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ల్యాండా కామా ల్యాండా.